వైసీపీలో ఫైర్ బ్రాండ్ పరిస్థితి ఏంటన్నది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. హోరాహోరీ పోరులో ఏం జరగబోతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్లు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ గా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపోటంలపై ఏపీ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుని వ్యక్తిగతంగా ఈ నలుగురు టార్గెట్ చేసి విమర్శలు చేసేవారు. జగన్ ని ఏమైనా అంటే అంతెత్తున లేచేవారు. కానీ ఈ ఎన్నికల్లో వీరి భవిష్యత్ ఏంటనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్లుగా వైసీపీలో వెలుగొద్దుతున్న కొడాలి నాని గాని, అంబటి రాంబాబు గాని, ఆర్కే రోజా గాని, అనిల్ కుమార్ యాదవ్ గాని రాబోయే ఎన్నికల విడుదలకు సంబంధించి గెలిచిన తర్వాత టీడీపీ గనక గెలిస్తే ఈ నలుగురిని టార్గెట్ చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తా ఉంది. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ గా గుర్తింపు పొందిన ఈ నలుగురు ఎవరైతే కొడాలి నాని గాని, అంబటి రాంబాబు గాని, ఆర్కే గాని, రోజా గాని, అనిల్ కుమార్ యాదవ్ నలుగురు కూడా ఈ గెలుపోటములపై ఏపీలో విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుని వ్యక్తిగతంగా ఈ నలుగురు టార్గెట్ చేసి పలు సందర్భాలలో విమర్శలు చేసిన వారే. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అయితే ఏకంగా చంద్రబాబు మీద పలు రకాలమైన కేసులు వేసిన సంగతి తెలిసింది. అయితే జగన్ ను ఏమైనా అంటే అంత్యత్తున లేచేవారు. కానీ ఎన్నికల్లో వీరు ఎదురైతే ఎదుర్కొంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు అసెంబ్లీలో యొక్క వాగ్దాటికి ఎంతమంది అయినా కానీ చర్చలు పడిపోవాల్సిందే అనే విషయం తెలిసిందే. అంబటి రాంబాబు అయితే అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు మీద ఒంటికాలతో వెళ్తున్న సంగతి తెలిసిందే. అలాగే ముఖ్యంగా కొడాలి నాని గాని, ఆర్కే గాని, రోజా గాని, అనిల్ కుమార్ యాదవ్ గాని బయట ఏ ప్రెస్ మీట్, ఏ సమావేశం, మీడియా సమావేశం జరిగినా మీడియా ముందు ఏకవుతున్న చంద్రబాబు నాయుడిని అనేక రకాల విమర్శాస్త్రాలు కూర్చేవారు. ఇంకా కొడాలి నాని అయితే చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా కొడాలి నాని 2004 నుంచి వరుసగా గుడివాడలో గెలుస్తూ వచ్చారు. ఆయనకి ఈసారి కొంత ఇబ్బందికర పరిణామాలు తప్పేలా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు స్థానికంగా కొడాలి నానిపై వ్యతిరేకత పెరగడంతో ఈసారి భంగపాటు తప్పదేనే ఎంతో కొంత ప్రచారం జరుగుతుంది. అయితే హోరాహోరీ పోరులో స్వల్ప ఓట్ల మెజార్టీతో ఆధిక్యంతో నాని గెలిపింది అవకాశం అని సమాచారం. రోజా అయితే నగరి నుంచి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కృత నిశ్చయంతో ఉన్నారు. గ్రౌండ్ లో ఆమెకి పరిస్థితి అనుకూలంగా లేదన్నది ఓపెన్ సీక్రెట్. రోజాకి టికెట్ ఇచ్చినా గెలవదని పార్టీ నేతలు మొదట జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన మాత్రం రోజా మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ నేతలను సమన్వయం చేసుకోవడంలో రోజా విఫలమయ్యారనేది బహిరంగంగా వినపడుతున్న వాదన. పోలింగ్ ముగిశాక తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు పడినారని, ఓడించేందుకు శతవిధాలుగా సొంత పార్టీ వారే ప్రయత్నించారని ఆరోపించడంతో రోజా తన ఓటమిని ముందే అంగీకరించారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే రోజా మొదట టీడీపీలో తన ప్రస్థానం కొనసాగించిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఆ విద్వేషంతో వైసీపీలోకి చేరారు. వైసీపీలో చేరిన పిదప రోజా మొదటగా ఎమ్మెల్యేగా గెలిచి తనకున్న ఐరన్ లెగ్ అనే మాటనే పోగొట్టుకున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కన్నీటి పర్వంతం అయ్యారు. తనది ఐరన్ లెగ్ కాదని, తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అదృష్టం ఉంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే అంబటి రాంబాబుది కూడా అదే పరిస్థితి నెలకొంది. సత్యనపల్లి నుంచి పోటీ చేస్తున్న ఆయన స్థానికంగా వ్యతిరేకత మూడగొట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో అంబటికి నిరాశ తప్పదనే విశ్లేషణ నేపథ్యంలో ఆయనకి టీడీపీ అనుకూలంగా ఈసీ పనిచేసిందని తాజాగా ఆరోపించడంపై కొత్త చర్చకు తెరలేపింది. సత్యనపల్లి ట్రెండ్స్ అర్థమయ్యే ఓటమి భయంతోనే ఆయన ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని అంటుంది. ముఖ్యంగా సత్యనపల్లిలో అయితే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీద అంబటి రాంబాబు గెలుపు అసాధ్యమనే లోకల్ గా సమాచారం. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి కూడా ఏమంతా ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన్ని నర్సాపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల చేతిలో
అనిల్ కి ఓటమి తప్పదని అంచనా వేస్తున్నారు. పోలీసులపై పోలింగ్ ముగిశాక అనిల్ కుమార్ యాదవ్ పలు రకాల మీడియా సమావేశాల్లో పోలీసులపై ఆరోపణలు చేశారు. ఏదైతే వైసీపీ పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారా లేదా అన్న విషయం తీసి పక్కన పెడితే వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా అయితే పెద్ద ఎత్తున పోలీసులు పనిచేశారనేది బహిరంగ సత్యమే. అయితే ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరిగిన సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలీసులు ఆయన్ని ఆ గృహనంతర్పం చేయటం, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆయన ఎక్కడికైతే స్టేషన్ కి వెళ్తున్నారో అలాగే పోలింగ్ బూత్ కి వెళ్తున్నారో గ్రామాలకు వెళ్తున్నారో పరామర్శకి అక్కడికి పోలీసులు వచ్చి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకొని పలు రకాలుగా ఆయన వెనక్కి పంపించడంతో ఆయన అసహనంతో కొంత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ పోలీసులపై అక్కసు వెళ్ళగక్కారు. ఈ నేపథ్యంలో ఏదైతే రేపు రాబోయే ఎన్నికలలో వచ్చే నెల 4వ తారీఖు వచ్చే రిజల్ట్ లో ముఖ్యంగా ఈ నలుగురికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఏది ఏమైనా ఎన్నికల్లో గనక టీడీపీ పార్టీ మళ్ళీ అధికారం చేపడితే గనక ఈ ముగ్గురికి కష్టాలు తప్పవనే చర్చ జరుగుతా ఉంది. సౌమ్య. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.